ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. భోగాపురం చేరుకున్న వైఎస్ జగన్కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనం భారీగా తరలివచ్చారు. థ్యాంక్ యూ జగన్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రోడ్డుకు ఇరువైపులా అభిమానులు బారులు తీరారు. భోగాపురం చేరుకున్న వైఎస్ జగన్కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జనం భారీగా తరలివచ్చారు. రోడ్డుకి ఇరువైపులా అభిమానులు బారులు తీరారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్లో అందిస్తారు. నాయుడు, సంతోష్, మనం ప్రస్తుతం ఏదైతే ఈ జైలు వద్ద ఉన్నామో జైలు వద్ద చూడొచ్చు పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పటికీ అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నప్పటికీ కూడా ఇక్కడికి జనం అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు జైలు గేటు వద్ద మొత్తం కూడా నిలుపుదల చేశారు. ఎవరికైతే పర్మిషన్ ఉందో వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తాం, మిగతా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి పంపించమని చెప్తున్నారు. ఇప్పటికైతే మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో జగన్ కాన్వాయ్ ఇక్కడికి రానుంది. శ్రీకాకుళంలో ఎంటర్ అయిన తర్వాత ప్రతి జంక్షన్ లో కూడా ఆగి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గేటు వద్ద మనం చూడొచ్చు ఒక పెద్ద ఎత్తున వచ్చేటువంటి వాళ్ళని కూడా క్షుణ్ణంగా ఆపారు. లోపలికి ఏదైతే 4:30 లోపల మాత్రమే పంపిస్తారు. 4:30 లోపు రావాల్సి ఉంటుంది. ఏదైతే ములాఖత్కి జగన్ గారితో పాటు ఏదైతే బొత్స సత్యనారాయణ, నత్తు రామారావు ఇద్దరు ఎమ్మెల్సీలు, వైసీపీ అధినేత జగన్ ముగ్గురికి మాత్రమే లోపలికి ములాఖత్కు ఏదైతే ఛాన్స్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ మిగతా వాళ్ళందరినీ కూడా గేట్ బయటే నిలుపుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే NH-16 జాతీయ రహదారి మొత్తం కూడా పోలీసు దిగ్బంధించారు. ఎక్కడికక్కడ ఏదైతే పోలీసు చెక్కింగ్లు దాటుకొని రావాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నటువంటి ఏదైతే విజువల్స్ మనకు కనిపిస్తున్నా ఈ ప్రాంతానికి కేవలం మీడియాకు మాత్రమే పంపించారు. తర్వాత కొంతమందిని మాత్రమే ఇక్కడ వరకు రానిచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ చాలా మందిని ఏదైతే జాతీయ రహదారి వద్ద అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే జగన్ కాన్వాయ్ NH-16 లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీకాకుళంలో ఎంటర్ అయినటువంటి పరిస్థితి. శ్రీకాకుళం నుంచి ఇంకా ఇక్కడికి మనకు వచ్చేసరికి ఒక 40 కిలోమీటర్స్ ఉంది. తర్వాత జాతీయ రహదారి నుంచి ఈ లూప్ లోపలికి రావడానికి కూడా ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. సంతోష్, మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇంకాసేపు పట్టేటటువంటి అవకాశం ఉంది. 4:30 లోపు ఏదైతే అంపోలు జిల్లా జైలుకు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు. సంతోష్, రైట్, థ్యాంక్ యూ నాయుడు.